వెల్కమ్ టు ద jQuery ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో డిటాచ్ మెథడ్ అంటే ఏంటి, ప్రిపెండ్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ డిటాచ్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇది డిటాచ్ మెథడ్ యూజ్ చేసుకుని మన డాక్యుమెంట్లో ఉన్న ఏ ఎలిమెంట్స్నైనా డిలీట్ చేయొచ్చు. ఓకే, సో డిటాచ్ మెథడ్ రిమూవ్స్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్ including all text and child nodes. However, it keeps the data and events. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఇంక్లూడింగ్ ఆల్ టెక్స్ట్ అండ్ చైల్డ్ నోట్స్ గురించి ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆల్ టెక్స్ట్ గురించి ఒక కాన్సెప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిటాచ్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ నేను ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాను. సో బటన్లో డిటాచ్ అని రాస్తున్నాను. రైట్. సో మరి డిటాచ్కి ఇది రావాలి కదా. ఇక్కడ ఇదంతా కూడా మనకు అవసరం లేదు, దీన్ని రిమూవ్ చేస్తున్నాను. మరి ఇక్కడ ఏం రావాలి, యాక్చువల్గా మీకు కోడింగ్ బాగా అలవాటై ఉంటుందిగా. డాలర్ ఏం కావాలి ఇక్కడ, డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్. ఓకే, డాక్యుమెంట్ రెడీ అయ్యింది. తర్వాత బటన్. సో బటన్ డాట్ క్లిక్. సో క్లిక్ తర్వాత ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి కదా. ఆ ఫంక్షన్లో ఏం కావాలి మనకి, సో ఆ ఫంక్షన్లో ఇప్పుడు రాసే కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి. సో ఇక్కడికి దీన్ని క్లోజ్ చేసేద్దాము. సో సెమీకోలన్ తోటి క్లోజ్ అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పార్ట్, ఈ రెడీలో ఈ ఫంక్షన్ రాశాను, ఈ ఫంక్షన్లో కోడ్. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏ ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం, p డాట్. సో p ఎలిమెంట్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోవాలి. చూడండి, ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, డాక్యుమెంట్ని సేవ్ చేస్తున్నాను. సో రన్ ద డాక్యుమెంట్. సో డిటాచ్ ఎప్పుడు కూడా కాపీ పేస్ట్లు చేస్తున్నాను కదా, అప్పుడు మనం కోడ్ రాసేసరికి ఎక్కడో ప్రాబ్లం వచ్చింది. చూడండి, ఇక్కడ బటన్కి మనం ఏం పెట్టాలి, సో డబుల్ కోట్స్లో మెన్షన్ చేయాలి. ఇది ఒక మిస్టేక్ చేశాను. తర్వాత డాట్ క్లిక్ ఫంక్షను. సో ఇక్కడ వరకు $p డాట్ డిటాచ్. సో ఇప్పుడైనా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూడండి. సో కోడింగ్ ఎప్పుడు కూడా మనం కాపీ పేస్ట్లు చేయకూడదు. సో మళ్ళీ మిస్టేక్ వచ్చింది. ఇక్కడ డాక్యుమెంట్ సేవ్ చేశాను, డాక్యుమెంట్ని డాట్ రెడీ ఫంక్షన్. సో బటన్. సో నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, ఇది అన్నెసరీగా తీసుకున్నాను. సారీ, ఈ బ్రాకెట్ అసలు దేనికి సంబంధం లేదు. అంతేగా, ఇది ఇక్కడతోటి క్లోజ్. రైట్, సేవ్ చేయండి డాక్యుమెంట్ని. సో మన డాక్యుమెంట్లో ఉన్న పారాగ్రాఫ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయినాయి. యాక్చువల్గా ఇక్కడ ఇదొక పారాగ్రాఫ్, అన్ని పారాగ్రాఫ్స్ రిమూవ్ అయిపోయినాయి. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే p+లో డివ్ పెడుతున్నాను. సో డివ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోవాలి, అంతేగా. సో రన్ ద డాక్యుమెంట్. సో మనకి డిటాచ్ డివ్ మొత్తం పోయింది. డివ్తో పాటుగా డివ్లో ఏమేమి ఉన్నాయి, యాక్చువల్గా ఈ డివ్లో ఒక పారాగ్రాఫ్, 2 పారాగ్రాఫ్లు, ఒక H1 H2 ట్యాగ్స్ ఉన్నాయి, అవి కూడా పోయినాయి.
సో మీనింగ్ అది ఇంక్లూడింగ్ ఆల్ టెక్స్ట్ అండ్ చైల్డ్ నోట్స్. సో ఈ డివ్కి చైల్డ్ నోట్స్ ఏమున్నాయి, PH1 PH2 ఉన్నాయి. ఈ డివ్లో నేను ఏదో కంటెంట్ కూడా టైప్ చేశాను. సో ఆ కంటెంట్ కూడా పోతుందా ఉంటుందా, పోతుంది. సో అంతా పోతుంది, డివ్కి సంబంధించిందంతా కూడా పోతుందన్నమాట. సో ఇంక్లూడింగ్ ఆల్ టెక్స్ట్ అండ్ చైల్డ్ నోట్స్. హవెవర్ ఇట్ కీప్స్ డేటా అండ్ ఈవెంట్స్. అంటే ఏంటంటే యాక్చువల్గా పోతుంది కానీ దానికి ఉన్న టెంపరీ మెమరీలో ఇదంతా కూడా ఏదైతే ఎలిమెంట్ని రిమూవ్ చేసేస్తుందో ఆ డేటా అంతా ఉంటుంది. మరి దాన్ని ఎలా రీస్టోర్ చేసుకోవాలి? ఎగ్జాంపుల్ పర్పస్ ఏంటంటే ఇక్కడ నాకు 2 బటన్స్ కావాలి, డిటాచ్, రీడిటాచ్, రీఅరేంజ్ అని చెప్పి. సో డిటాచ్ కొట్టినప్పుడు ఎలిమెంట్ పోవాలి, రీఅరేంజ్ కొట్టినప్పుడు ఆ ఎలిమెంట్ అనేది ఎపిర్ అయిపోవాలి. సో దానికోసం మనకున్న మెథడ్ ఏంటంటే ప్రిపెండ్ మెథడ్. సో ప్రిపెండ్ మెథడ్ రీస్టోర్ చేస్తుంది అనమాట. సో దాని పర్పస్ నేను 2 బటన్స్ని క్రియేట్ చేస్తున్నాను. సో బటన్ ఐడి ఈక్వల్స్ టు A12 డిటాచ్ మెథడ్ రీఅరేంజ్ రీస్టోర్. సో డిటాచ్ మెథడ్ వద్దు, రీస్టోర్ అనేది మెథడ్ కాదు. ఓకే, రీస్టోర్ డిటాచ్. సో ఈ బటన్కి ఐడి A12 అని ఇచ్చాను, ఈ బటన్కి ఐడి A13 అని ఇచ్చాను. సో దాని పర్పస్ మనం jQueryలో ఇప్పుడు ఫైల్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో దాని పర్పస్ యాక్చువల్గా కోడ్ రాయడానికి కష్టమవుతుంది. ఇదంతా కూడా మీరు మర్చిపోండి. $document.ready ఫంక్షన్. సో ఫంక్షన్ రెడీ అవుతుంది. var(x) అనే వేరియబుల్ని తీసుకున్నాను, ఎందుకంటే డిటాచ్ చేసినప్పుడు ఆ డిటాచ్ అయిన వేరియబుల్ వాల్యూ వచ్చి ఎక్స్లో సేవ్ అవుతుంది అనమాట. సో var(x) అనేది నేను ఎక్కడ డిక్లేర్ చేశాను, సో ఫంక్షన్లో ముందే డిక్లేర్ చేశాను, అంటే ఇది గ్లోబల్ వేరియబుల్గా వర్క్ అవుతుంది అనమాట. సో మీరు అప్పుడు డిటాచ్కి ఎలా రాయాలి, ఇక్కడ బటన్ ప్లేస్లో ఏమివ్వాలి, మన ఫస్ట్ బటన్ డిటాచ్ బటన్ యొక్క ఐడి ఇచ్చాను, అంటే ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు క్లిక్ ఫంక్షన్ $div డిటాచ్ అంటే డివ్ ఎలిమెంట్ మొత్తం డిటాచ్ చేస్తుంది. ఆ యాక్చువల్గా డిటాచ్ మెథడ్ సేవ్ చేసుకున్నట్టు పెట్టుకుంటుంది కదా, ఆ డేటాను అంతా తీసుకొచ్చి ఎక్స్ అనే వేరియబుల్లో ఎక్స్ని గ్లోబల్గా డిక్లేర్ చేశాను కదా. సో మీరు ఇక్కడ యాక్చువల్గా var(x) అని డిక్లేర్ చేయకూడదు, ఓన్లీ ఎక్స్ అనే డిక్లేర్ చేయాలి, రైట్. సో మీకు స్కోప్, గ్లోబల్ స్కోప్, లోకల్ స్కోప్ ఐడియా ఉన్నట్టయితే యాక్చువల్గా జావాస్క్రిప్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇక్కడ var(x) అనేది తీసుకోకపోయినా పర్లేదు, ఇక్కడ ఎక్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది. కానీ లోకల్గా అంటే ఈ ఫంక్షన్లో ఎక్స్ని ఇక్కడ var(x) అని మాత్రం డిక్లేర్ చేయకూడదు, అప్పుడు వర్క్ కాదు. ఓకే, ఈ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో తర్వాత ఈ ఫంక్షన్ ఇక్కడతో క్లియర్ అయిపోయింది. తర్వాత A13 అంటే రీఅరేంజ్ కదా, క్లిక్ ఫంక్షన్. సో $body, ప్రిపెండ్ ఎక్స్. సో ఈ ఎక్స్లోకి వచ్చిన వాల్యూ వచ్చేసి ప్రిపెండ్ అవుతుంది, ఎందులోకి, బాడీలోకి ప్రిపెండ్ అయిపోతుంది. ఓకే, సో డిటాచ్ అయింది, రీస్టోర్ అవుతుంది, డిటాచ్ రీస్టోర్. సో ఇక్కడ మనకి యాక్చువల్గా మీకు క్లియర్గా ఓకే అయింది కదా. $A12 ఈ ఐడి ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు డిటాచ్ అవుతుంది, డిటాచ్ అయ్యి ఎక్స్ అనే వేరియబుల్లో సేవ్ చేస్తుంది. తర్వాత ఈ ఫంక్షన్ ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు సో ప్రిపెండ్ అవుతుంది, ప్రిపెండ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇందులో ఎక్స్లో ఇందాక సేవ్ అయింది కదా, అదంతా వచ్చేసి బాడీలోకి సేవ్ అవుతుంది, అంటే ఎక్కడి నుంచి అయితే రిమూవ్ అయిందో అక్కడికి వచ్చి సేవ్ అయిపోతుంది అనమాట.
సో ఇక్కడ నేను var x అని ఇక్కడ డిక్లేర్ చేయకోకుండా ఇక్కడ var x అని డిక్లేర్ చేసా, వస్తుందా? F5. సో డిటాచ్ చేస్తున్నాను, రీస్టోర్ చేస్తుంటే రావట్లేదు, ఎందుకంటే ఈ ఎక్స్ అనే వేరియబుల్ స్కోప్ ఇక్కడ వరకే ఉంటుంది, సో ఇందులోకి రావట్లేదు. అందుకని చెప్పి మనం ఏం చేయాలి, var xని గ్లోబల్గా డిక్లేర్ చేసుకోవాలి. లేకపోతే విత్ ఇన్ ద ఫంక్షన్ గ్లోబల్ వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే, ఫంక్షన్లో గ్లోబల్ వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే var అనే కీవర్డ్ ఉండకపోయినా పోతుంది. చూడండి, ఇప్పుడు రన్ అవుతుందా? సో పేజ్ని రిఫ్రెష్ చేయండి. సో డిటాచ్, రీస్టోర్. ఓకే, సో నాకు ఇక్కడ ఒకటే డివ్ ఎలిమెంట్ ఉంది కాబట్టి కరెక్ట్గా రీస్టోర్ అయిపోతుంది. ఇంకో డివ్ ఎలిమెంట్లు తీసుకున్నాం. ఇక్కడ ఈ డివ్, ఇక్కడ ఒక డివ్ ఉంది, ఇక్కడ ఒక డివ్ ఉంది. ఓకే, ఇందులో వెల్కమ్ 1, రమేష్ 2, రమేష్ 1, 1, 1. సో ఈ కంటెంట్, ఈ డివ్ కంటెంట్, ఈ డివ్ కంటెంట్ వేరు అనుకుంటున్నా. సో ఇది తీసేద్దాం కొన్ని. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మరి, సో ఇక్కడ నుంచి ఒకటి ఇవ్వబోతుంది, ఇక్కడ నుంచి ఒకటి ఇవ్వబోతుంది. రీస్టోర్ చేసేటప్పుడు ఏమవుతుంది, సో మధ్యలో డిటాచ్, రెండు పైన రీస్టోర్ ఏమవుతుంది, యాక్చువల్గా ఎక్స్లోకి వచ్చి ఈ రెండు వచ్చి సేవ్ అయిపోయినాయి కాబట్టి ఈ రెండు పక్క పక్కన వచ్చేసి మళ్ళీ కింద ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, అర్థమైందా? సో ఎక్స్ వేరియబుల్లోకి వచ్చి మిగతా సేవ్ అయిపోయినాయి కాబట్టి ఇంకా వీటన్నిటికన్నా ముందే ఇది వచ్చేస్తుంది, సేవ్ రీస్టోర్ అయ్యేది. సో పారాగ్రాఫ్ కన్నా ముందే మొత్తం ఈ డివ్ కూడా రీస్టోర్ అయిపోతుంది. రైట్, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పారాగ్రాఫ్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నా. మరి ఇప్పుడు ఏమవుతుంది, సో ఈ పారాగ్రాఫ్ని తీసుకెళ్ళి డివ్ కన్నా ముందర బాడీ కింద పెడుతున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, రిఫ్రెష్, సో డిటాచ్ పోయింది, రీస్టోర్. సో ఎప్పుడు కూడా మనం రాసిన కోడ్ ఏంటి, ఇక్కడ డివ్లోకి బాడీలోకి ప్రిపేర్డ్ అవ్వమంటున్నాను. బాడీ అంటే స్టార్టింగ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది అనమాట ఎప్పుడు కూడా. ఓకే, సో ఈ విధంగా మనం డిటాచ్, ప్రిపేర్డ్. సో ఇక్కడ మీరు దీని యొక్క డెఫినేషన్ చదివినప్పుడు హౌవెవర్ ఇట్ కీప్స్ ద డేటా అంటే ఈవెంట్స్ అంటే అర్థమైందా? ఇప్పుడు ఈ డేటాని కీప్ చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడు డిటాచ్మెంట్ కీప్ చేసుకుని ఎక్స్ అనే వేరియబుల్లో సేవ్ చేసింది కాబట్టి మనం ప్రిపెండ్ ఎక్స్ని చేసినప్పుడు ఎక్స్ టీజ్గా ఏదైతే డిటాచ్ చేసిందో, డిలీట్ చేసిందో దాన్ని రీస్టోర్ చేసుకునే క్యాపబిలిటీ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో రిమూవ్ మెథడ్ గురించి చూద్దాం. మనకు రిమూవ్ మెథడ్ ఒకటి ఉంది, డిటాచ్ మెథడ్ ఒకటి, ప్రిపెండ్ మెథడ్ ఒకటి. సో వీటిని ఏమంటాము అంటే మనం DOM రిమూవల్ మెథడ్స్ అంటాం, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ రిమూవల్ మెథడ్స్.